అంతే కదా. ఇక నేను కారు దిగంగానే देखो देखो कौन आया केसीआर का बाप आया మొన్న పాత బస్తీ పోతే देखो देखो कौन आया ఓవైసీ का बाप आया అందరు చేతులు జోడి దండం పెడుతున్నా. ఓళ్ళకన్నా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇక్కడ, ఓళ్ళకన్నా పిల్లలు కేసీఆర్ లెక్క ఓవైసీ లెక్క కావాలని ఉండదా చెప్పు. ఓళ్ళకన్నా అసలు పిల్లలు ఉండాలన్న కోరిక ఉంటుందా చెప్పు. ఓళ్ళకన్నా నాకెందుకే అసలు పాడబడ్డ పిల్లగాలు మంచి ముద్దు ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఓవైసీ లెక్క కేసీఆర్ లెక్క పిల్లలు ఉండాలి అని అనుకుంటారా లేదా? మీకేమో మీరు అద్దండి, నాకేమో కావాలండి. ఇది తప్పు కదా, తప్పు కదా. ఏమమ్మా నేను తప్పు చెప్పినా? మొత్తం అవినీతిమయం. మన రత్నాలు పిలుచుకొని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు, దాదాపు లక్ష కోట్ల రూపాయలు సంపాదించింది అవినీతి చేసి. ఎంత అవినీతి తెలుసా మీకు? ఊహిస్తారా? నేను రాత్రి ఒక వీడియో తీసి పెట్టిన, నా ఫేస్బుక్ ఫాలో చేసే వాళ్ళు ఉన్నారా? నా మిత్రులు ఉన్నారా? ఇంకా కొన్ని చేతులు లేస్తలేవు జరాలి అందరూ. ఈ మెయిన్ రోడ్ల మీద కరెంటు అదే లైట్ల స్ట్రీట్ లైట్ల స్తంభాలు ఉన్నాయి కదా, దానికి తీగ చుట్టిరా, ఎల్ఈడి తీగ. అది ఎంతకు దొరుకుతుంది చెప్పు? 50 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు, 50 రూపాయలు. క్వాలిటీని బట్టి మంచి క్వాలిటీ ఉన్న 50 రూపాయలకు దొరుకుతుంది మీటర్. అంతేనా? చేయడానికి తెచ్చుడు. అది తీసుకొచ్చి ఏం చేసిర్రు? స్తంభానికి చుట్టారు. స్తంభానికి చుట్టారు కదా, అది డెవలప్మెంట్ అని చూపిస్తున్నారు. అంతేనా? అంతే కదా. ఒక్క స్తంభానికి ఎన్ని మీటర్లు అయితే అన్నా అందరు ఇల్లు జరా. మీకు మహిళలు, ముస్లిం మహిళలు వినాలి. తెలుగు వస్తుందా అమ్మా? వస్తుంది కదా. కిందికెళ్ళి మీ దాకా చూడితే 20 మీటర్ల కంటే ఎక్కైతే కాదు, 20 మీటర్ల కంటే ఎక్కైతే కాదు. అంతే కదా. లేకపోతే 25 మీటర్లు అయితే 50 రూపాయలు మీటర్. 1000 రూపాయలు, 1250, లేదా మా అంటే 1500 రూపాయలు అవుతుంది. కాంట్రాక్టర్ కి మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడెక్కడ పెట్టిండ్రు అన్ని మన నిజామాబాద్లో కూడా పెట్టిండ్రు. అన్ని దానిలో ఒకటే కాంట్రాక్టర్ ఉంటాడు, ఒక్కడే ఉంటాడు కాంట్రాక్టర్. అంతకు ముందే ఆ టెండర్ పిలిచినప్పుడు వానితోటి 5 డమ్మీ కంపెనీలు ఓపెన్ చేపిస్తారు. 5 డమ్మీ కంపెనీలు ఓపెన్ చేసి అందరు టెండర్లు వేస్తారు. వానికి వచ్చేటట్టు తక్కువ వేపిస్తారు, వాడికి వచ్చేటట్టు చేస్తారు. వేరే వాళ్ళు రారు. వీళ్ళు చెప్పిన ఆ కాంట్రాక్టర్ డమ్మీ కంపెనీలే వేస్తారు. వేసినాక మీరు చెప్పుండ్రి 1500 రూపాయల తీగకి ఎన్ని పైసలు వేసి ఉంటారు చెప్పుండ్రి. మీరు ఊహిస్తారా? 2000 కాదు, 3000 కాదు, 26,000 రూపాయలు వేసిండ్రు. 26,000 రూపాయలు. ఇది అవుతున్నది అవినీతి. ముస్లిం మహిళల్ని సోదరిమల్ని అడుగుతా ఉన్నా, ఎందుకు వేస్తున్నారు రోడ్డు? సొమ్ము ఉన్నది, మనం కడుతున్నాం, ట్యాక్సులు మనం కడుతున్నాం. మీరు ముస్లిం మహిళలందరూ, ముస్లిం సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, దేశాన్ని ముంచేస్తున్నారు, మతంని ముందర పెడతారు. ఏడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఎన్ని రాష్ట్రాలలో ఉన్నాయి? 20 రాష్ట్రాలలో ఉన్నాయి. దేశంలో ఉన్నది ఎప్పటికీ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఏడైనా మత కళాలు అవుతున్నాయా? ఏ రాష్ట్రంలో అవుతున్నాయా అమ్మా? ఏడైనా అవుతున్నాయా? ఏదో అయితే ఏడైతున్నారే భయ్? బయటసాలైనాయి, బయటసాలైనాయి మత కలహాలు. బయటసా ఏడున్నది? తెలంగాణలో ఉన్నది. కరీంనగర్లో అయినాయి మత కలహాలు. ఏడున్నది? తెలంగాణలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ వస్తే మత కలహాలు అయితే అంటున్నాడు కేటీఆర్. బయటసాకు పోయిందా? పలకరించిండా? పైసలు ఇచ్చిండా? ఇవాళ ఏమంటుండు? వరదలు వస్తేనట మోడీ గారు, నడ్డా గారు రాలేదట, అమిత్ షా గారు రాలేదట, ఇప్పుడు వస్తున్నారు. కిషన్ రెడ్డి గారు తిరగలేదా? ఆయన కేంద్ర మంత్రి కాదా? ఆయన మన పట్టణానికి సంబంధించిన ఎంపీ కాదా? ఆయన మొత్తం గల్లి తిరిగిండు, ప్యాంటు పైకి చెక్కుని గల్లి తిరిగిండు. ఆయన ఎంత లాస్ అయిందో కేంద్రానికి చెప్తే ఇమీడియట్ గా 440 కోట్ల రూపాయలు పంపించింది. 440 కోట్ల రూపాయలు పంపించింది. ఇవాళ ఏమంటుండు? ఓళ్ళు రాలే, ఇవాళ ఎలక్షన్ల కోసం వస్తున్నారు అన్న కేటీఆర్ అన్నాడు కదా. కేటీఆర్ అడుగుతా ఉన్నా, మీ అయ్యి వచ్చినాడు రా?
మమ్మల్ని అడుగుతాడు. మేము పంపించిన 440 కోట్ల రూపాయలలో 250 కోట్లు మింగిండు, 200 కోట్లు టీఆర్ఎస్ కార్యకర్తలకు 10,000 వంచిండు. టీఆర్ఎస్ కార్యకర్తలకు వంచిండు. ఈడ వచ్చిందా 10,000 వచ్చినాయి. ఈయన మార్చిలో ఉన్న ఎన్నికలు నవంబర్ ఎందుకు తెచ్చుకున్నాడు? 4 నెలల ముందర ఎందుకు తెచ్చుకున్నాడు? ఎలక్షన్ కోడ్ ముందు ఎందుకు తెచ్చుకున్నాడు? అందరికి పైసలు వంచినాక పోయేది ఉండే. మార్చి నుండి ఎలక్షన్ ముందు ఓడేమన్నాడు అంతే కదా. నువ్వు తెచ్చుకున్నందుకు ఎలక్షన్ కోడ్ వచ్చింది, నగదు పంపుడు పని చేయమన్నాడు ఎలక్షన్ కమిషన్. బీజేపీ వాళ్ళద్దరులే ఓళ్ళద్దరులే. నేను చెప్తున్నా కుల్లా బాజాబ్తా కెమెరాలు ఉన్నాయి ముందర చెప్తున్నా. వీళ్ళు అవినీతి సొమ్ము ఏది ఉన్నదో అదంతా ఇప్పుడు ఓట్ల కింద అని మంచుతారు. బాజాబ్తా తీసుకుని ఓటు కింద అని. పైసలు లేకుండా ప్రచారానికి రానియకుండ్రి. మన పైసలు సంపాదించిండ్రి వీళ్ళు. కేసీఆర్ కాడికి వెళ్ళి కార్పొరేటర్ దాకా టీఆర్ఎస్ వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు. పైసలు తెస్తేనే ప్రచారంగా రానియండి. వాళ్ళు ఇచ్చిన దానికంటే డబల్ పైసలు వసూలు చేయండి, డిమాండ్ చేయండి. బాజాబ్తా తీసుకోండి. ఓటు కమలం పువ్వుకి నర్సింగ్ గౌడ్ కూర్చుంది. మేము ఇంత కుల్లా చెప్తున్నాము. అవినీతి సొమ్మే బ్లాక్ మనీ పంచుంది తీసుకోరు అంటున్నాము. గవర్నమెంట్ వరద సాయం చేస్తే అద్దంటమా? మేము అద్దంటమా? నర్సింగ్ గౌడ్ని గెలిపినామా? 25,000 రూపాయలు ఇస్తారు. ఎవరెవరికి నష్టమైందో వరదలలో ఈ దుకాణంలో అందరూ ప్రాపర్టీ ట్యాక్సులు కడతలేరా? బిజినెస్ ట్యాక్సులు కడతలేరా? ఆడిపోతున్నాయి పైసలు, ఫామ్ హౌస్ పోతున్నాయి. ఆ పైసలకి వెళ్ళి 70% మీ గల్లీలలో రోడ్లు పడాలా, డ్రైనేజీలు పడాలా, ఇక్కడ లైట్లు పెట్టాలా, ఇక్కడ అభివృద్ధి కావాలా. అవుతున్నాయా? మరి ఎడిపోతున్నాయి పైసలు. మింగుతున్నారు, బాగా బకాసులు లెక్క మింగుతున్నారు. అయ్యా కొడుకు, బిడ్డే, అల్లుడు, మన్మరాలు, ఏం తమాషాలు అవుతున్నాయండి? ఏంది రూపాయికి 26 రూపాయలు సంపాదిస్తారా? రూపాయికి 26 రూపాయల ఎల్ఈడి తీగల మీద ఓట్లు. దొంగ నోటు చపాయిస్తారు చూసిరా? దొంగ నోటు చపాయించినోడు కూడా, టెర్రరిస్ట్ కూడా రూపాయికి రూపాయి మిగులుతుంది. దొంగ నోటు ఆయన్ని జైలు వేసి జీవితాంతం జైలు వేస్తారు కదా. దొంగ నోటు చపాయిస్తే ఈ 26 జీవితాలు వేయాలా? ఈయనకి ఎన్ని జీవితాలు వేయాలా? ముందే చిటాకు కోసు. ఎన్ని జీవితాలు వేయాలి మరి? చిన్నప్పుడు అటు ఢిల్లీకి ట్రైన్లో పోతుంటే మధ్యలో చెంబల్ వ్యాలీ వస్తుంది. చెంబల్లో బందిపోట్లు ఉంటారు అంటుండే. గుర్రాల మీద వచ్చు, బందూకులు వేసుకొని వచ్చుకొని ట్రైన్ ఆపుతుండే. ట్రైన్ ఆపి ఒకటి ముందే ట్రైన్ ఎక్కువ చేను గుంజాడ ట్రైన్ ఆగుతుండే. ఆగినాక వచ్చి అందరిని లూటీ చేసుకొని మొత్తం సామాన్లు ఎత్తుకొని పోతుంది. వాళ్ళు కూడా గంత సంపాదించాలి. భుజంలో గన్ను వేసుకొని వచ్చినాక కూడా వీళ్ళు ఒక పెన్ను తీసుకొని సంతకం పెడితే రూపాయికి 26 రూపాయలు వస్తుంది. అందుకనే పెద్ద మనుషులు అన్నారు. అందుకనే అన్నారేమో, గన్ను కంటే పెన్నుకెక్క పవర్ ఉంటుంది. ఇదే ఎప్పుడో పెద్ద మనుషులు జర్నలిజం మీద ఎవరన్నా ఒక ఆర్టికల్ రాస్తే దాని పవర్ ఎందరూ కోట్ల మంది చదువుతారు. కాబట్టి గన్ను కంటే పెన్నుకెక్క పవర్ ఉన్నదని వాళ్ళంటే, మన కేటీఆర్ ఏమో ఇట్లా చేస్తున్నాడు పవర్. దీని పవర్ ఇట్లా చూపిస్తున్నాడు, పెన్ను పవర్. గది నడుస్తున్న తెలంగాణ. ఇక మనకు మతం ఎందుకు, కులం ఎందుకు? కుల్లా భారతీయ జనతా పార్టీ ఓటేయండి. మీ ఒక్క ఓటు సక్కా మోదీ గారికి పోతుంది. అవినీతి రహిత పాలన వస్తుంది. మా గోళ్ళకు కూడా కరప్షన్ల చేసే ఆస్కారం కూడా లేదు. మా ఉద్యోగాలు ఉష్పిస్తాయి. భారతీయ జనతా పార్టీలో కరప్షన్ చేసే క్వశ్చనే లేదు. మీ ముందర దాకా రానవసరం లేదు. మా పార్టీలనే ఈ బల కొడతారు. మాది మంచిగా మనము రాజకీయంగా ఆలోచన చేయాలి. మనకు అభివృద్ధి గురించి ఆలోచన చేసి ఓటేయాలి. కానీ ఆడోడో ఎంఐఎం ఓడు వచ్చిండు, ఓవైసీ ఓడు వచ్చిండు, వాడు వచ్చి ఏదో చెప్పిండు, రెచ్చగొట్టిండు, మనం రెచ్చిపోయి వాని కొట్టేస్తాం. అగో ఈ టోటల్ అవినీతిలో కమిషన్ ఉన్నది ఓవైసీ.
అంతే కదా మరి, ఇద్దరు దోస్తులే కదా. ఏదో ఇప్పుడు వాళ్ళ దోస్తాన బయటపడ్డదని ఏదో తిట్టుకున్నట్టు చేస్తున్నారు 4 రోజుల నుంచి. అంత డ్రామా. ఎంఐఎం మేయర్ కాబోతున్నాడు, ఎంఐఎం మేయర్ కాబోతున్నాడు. భారతీయ జనతా పార్టీ గెలకుంటే యాది పెట్టుకోరు అందరూ. ఎంఐఎం మేయర్ మనకు అవసరమా? ఎంఐఎం మేయర్ అవుతున్నాయి మేము చెప్తుంటే కేటీఆర్ అంటాడు లేదు లేదు మేమే అవుతున్నామని. నువ్వు చెప్తే వాడు నమ్ముతాడు రా నాయన. నువ్వు మీ అయ్యయ్య విశ్వసనీయత వీకింది. మీరు చెప్తే నమ్మేటట్టు వాడు లేడు. అసదుద్దీన్ ఓవైసీని చెప్పను, టీఆర్ఎస్ కి సీట్లు రాకున్నా మేము టీఆర్ఎస్ నుంచి హిందూ మహిళనే మేయర్ చేస్తాము అని అసదుద్దీన్ ఓవైసీని చెప్పను. కేటీఆర్ కి దమ్ముంటే కేటీఆర్ పోయి అడిగితే దౌడపని రాలకూడదు అసదుద్దీన్ ఓవైసీ. కేటీఆర్ మీ అయ్యనే ఉంగున్నాడు నా మీద, నా కాళ్ళకాడు ఉంగున్నాడు అంటున్నాడా? అక్బర్ అంటుండు కదా. అంత అన్నంగా కూడా ఇలా మొగతనం చచ్చిపోయింది టీఆర్ఎస్ వాళ్ళని. దానికి జవాబు ఇచ్చిండ్రా? ఇన్నేళ్ళు అవుతుంది జవాబు ఇచ్చిండ్రా? మీ అయ్యనే కాళ్ళకాడ పెట్టినప్పుడు అక్బరు నువ్వు పోయి ఎంఐఎం మేయర్ కాదు అంటే దౌడ పని అలగొడతాడు కేటీఆర్. అంతే కదా మరి, అంతే కదా. యాడిపోతుంది జర ఆలోచన చేసుకోండి. ఇవాళ వరదలు వచ్చినాయి, మీకేమో సహాయం అందించకపోయే, కేంద్రం నుంచి వచ్చిన సహాయం సరిగా ఖర్చు పెట్టకపోయే. కరోనా వచ్చింది అంతకుముందు, ఇప్పుడైతే కరోనా తగ్గినట్టు జోలు మాస్కులు పెడతలేదు. పోయినట్టు కరోనా పోయినట్టేనా? అంతేనా? కొందరు పెట్టుకుర్రు, కొందరు పెట్టుకోలేరు. కరోనా వచ్చినప్పుడు చచ్చేటోడు చచ్చిండు, బతికేటోడు బతికిండు. పాపం పిల్లగాళ్ళు, జర్నలిస్ట్ పిల్లగాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకుంటా ఆక్సిజన్ లేదని చెప్పుకుంటా ప్రాణం వదిలిండు. గట్ల 21వ శతాబ్దంలో గిదా నీ 67,000 కోట్ల అభివృద్ధి గిదా? పిల్లగాళ్ళు సెల్ఫీ వీడియోలు తీసుకుంటా చచ్చిపోతున్నారు. ఇక నువ్వు ఎందుకురా నాయన బతుకున్నాడు ఎందుకు కేసీఆర్ అడుగుతావు? ఎందుకు బతుకున్నావు? 20 ఏళ్ళు 24 ఏళ్ళ పిల్లగాళ్ళు చచ్చిపోయాడు. ఏమన్నా పట్టించుకున్నాడా? దేవుడికి వదిలేసిండు కదా. क्या अल्लाह के नाम पे छोड़ दिया ना केसीआर? बिल्कुल अल्लाह के नाम पे छोड़ दिया है कि नहीं? इదే పరిపాలన అంటే, ఇదే అభివృద్ధి అంటే. ఇవాళ కరోనా వస్తే అందరికీ ఏమైంది? ఉలకన్నా ఏమైనా అయిందా? వాటర్ ప్యాకెట్ ఇంత సల్లగా ఉన్నప్పుడు వాటి డూబ్ అవుతుంది అది మీకు. అయ్యో పాపం, హాస్పిటల్ తీసుకుపోయి కూసబెట్టు. నాగిరెడ్డి అదేదో చూడు. సరే మంచిగా అందులో కూసబెట్టు. బానే ఉందా? ఇవాళ అందరికి మహిళలు చెప్తా ఉన్నా, కరోనా రాగానే మనకి రేషన్ కార్డు మీద బియ్యం వస్తున్నదా? రేషన్ కార్డు మీద బియ్యం వస్తున్నది కదా. మనకి ఫస్ట్ 3 నెలలు ఫ్రీ చేసిండు మోదీ గారు, మళ్ళా దాన్ని 6 నెలలు పెంచిండు, మళ్ళా నిన్న వచ్చే సంవత్సరం మార్చి దాకా మళ్ళా పెంచిండు ఫ్రీగా. ఇవాళ కరోనాలో హాస్పిటల్లో పోయి ఇలాజ్ చేసుకున్నారు కదా పెద్ద మనుషులు. లక్షల రూపాయల బిల్లులైనాయి కదా. గవర్నమెంట్ ఏమైనా కట్టిందా? కేసీఆర్ గవర్నమెంట్ ఏమైనా కట్టిందా? రూపాయి కట్టలే. మీరు సావురా ఇచ్చిపెట్టింది అంతే కదా. బయట రాష్ట్రాలల్లో దేశం మొత్తం 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం ఆరోగ్య బీమా పథకం ఉన్నది. ఆయుష్మాన్ భారత్ మోదీ గారు పెట్టి. కరోనాలో కూడా లక్షల మంది ముస్లిం మహిళలు ఆరోగ్య బీమా పథకం వాడుకున్నారు. 10 కోట్ల కుటుంబాలకి ఆయుష్మాన్ భారత్ పథకం అమలు పరుస్తా ఉన్నాడు మోదీ గారు. నీకు ఏం రోగం వచ్చిందండి కేసీఆర్? ఎందుకు పెడతలేడు ఆయుష్మాన్ భారత్? ఎందుకు పెడతలేడు? 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా పథకం ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఆరోగ్య బీమా 5 లక్షలు వాడుకోవచ్చు, వచ్చే సంవత్సరం మళ్ళీ మన కుటుంబాలకు ఊలకనేమైతే మళ్ళీ 5 లక్షలు వాడుకోవచ్చు. సరిపోతుంది కదా, మస్తు అవుతుంది కదా. ఆ పథకం ఎందుకు పెట్టలే? రోగిష్టి నా కొడుకు చెప్పుండ్రి. మళ్ళీ ఇసుంటోని రోగిష్టోడు అన్నాడు అరవింద్ ఎంపీ అట్లా అనొచ్చా అంటే మరి అనకుండా ఏం చేస్తాం? మరి నీకు ఆయన రోగం వస్తేనే కదా ఇసుంటి పనులు చేసేది. మాయదారు రోగం వస్తేనే కదా
రోగం వచ్చినోని రోగిష్టి అంటారు మరి. అంతే కదా. ఇవాళ ఒక్కళ్ళకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినావా? కట్టించి ఈయన 50,000 1,00,000 రూపాయలు వేసి కట్టియాలి కదా. కట్టిస్తున్నాడా? 2.5 కోట్ల ఇల్లు అయిపోయినాయి. ఇల్లు లేదు, బీమా లేదు, బియ్యం మాయే, పప్పులు మాయే, రోడ్లకు పైసలు మాయే, డ్రైనేజీలన్నీ మాయే. మా పైసలు పంపించినవి కూడా మింగుతా ఉన్నారు. ఏమని అంటే కాళేశ్వరం అంటాడు, కాకతీయ అంటాడు, భగీరథ అంటాడు. ఎన్నేళ్ళకి వెళ్ళి అంటుండండి? భగీరథ నీళ్ళు వచ్చినాయా? భగీరథ నీళ్ళు వచ్చినాయా? ఇప్పుడు ఏమంటాడు? నీళ్లు ఫ్రీ ఇస్తా అంటాడు. గ్రామాలలో పోతే నేను నా నిజామాబాద్లో చూసినా, మొన్న దుబ్బాకలో చూసినా, అనేక చోట్ల చూసినా ఆస్మాన్ రంగు పైపు వేస్తున్నారు. భగీరథకి ఇంటింటికి దానికి మీటర్ పెడుతున్నారు. మరి ఫ్రీగా ఇచ్చేటోడు మీటర్ ఇంటికి పెడుతుండండి. ఫ్రీగా ఇచ్చేటోడు మీటర్ ఇంటికి పెడుతుండు. దొంగ మాటలు కదా. మా పోలీస్ అన్నలు వచ్చిండ్రు, నన్ను కాపాడడానికి రోజు వస్తున్నారు. ఏదైనా గడబడైతుందేమో అరవింద్ని కాపాడదాం. పోలీస్ అన్నలు అడుగుతున్నా, మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను, ఇచ్చిందా? మీకు వీక్లీ ఆఫ్ ఇస్తాను, వీక్లీ ఆఫ్ ఇస్తానడా? ఇచ్చి మీకు టీఆర్సీ పెడతాడు, పెట్టిండా? దొంగలు బాగా దొంగతారు కదా అన్న, మీరు బాగా దొంగతారు కదా దొంగల్ని. దొంగతనం చేసిన వాళ్ళేదా అని ఈ ఎల్ఈడి బల్బులలో లోపలేసి తోడుకుంటారు కేసీఆర్. ఈయన కంటే పెద్ద బందిపోటోడు లేడు, ఈయన కంటే పెద్ద బందిపోటోడు లేడు, ఈయన కంటే పెద్ద అబద్ధాల కోరు లేదు. అబద్ధాలు చెప్తారు దొంగలు, దొంగతనం చేసిన అంటాడా? అన్నాడు. అబద్ధాలు చెప్తే ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? 4 తగిలిస్తారు. చెప్తారు నిజం కట్టే 4 కాదు, ఒక్కటి తగిలిస్తే చాలు. బొక్క పిన్నుకు ఒక్కటి తగిలిస్తే ఉన్నాయని చెప్తారు. ఇది దీనికి ఎందుకంటే ఓటేసేది మనము. ఓటేసుడంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటేసుడంటే టిఆర్ఎస్ పార్టీకి ఓటేసుడంటే ఆత్మహత్య చేసుకునుడే. హెచ్ఎంటీవీ సార్ మీకు హెడ్లైన్ వచ్చింది. టిఆర్ఎస్ పార్టీకి ఓటేసుడంటే ఆత్మహత్య చేసుకునుడే. అంతే కదా. మనకు ఆత్మహత్య చక్కదనం ఉన్నారు పిల్లగాని కూడా. పెళ్లిళ్ళు కాలేదు, మంచి అందమైన పిల్లలు దొరుకుతారు, పెళ్లిళ్ళు చేసుకొని మన పిల్లగాళ్ళు కలవాలి, వాళ్ళు బాగుపడతారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలంగాణ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తెచ్చింది. మహిళలందరూ మీరు ఏడ తిరిగినా, సిటీలో మెట్రో ఎక్కినా, బస్ ఎక్కినా మీకు ఫ్రీ ప్రయాణం, ఫ్రీ. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి వాళ్ళకి 25,000 రూపాయలు ఫీజులు కడుతున్నాం. మా అవ్వ కరోనాలో దందాలు బంద్ అయిపోయినాయి, ఉద్యోగాలు వీగినాయి. ఉద్యోగం ఉన్నా కూడా సగం జీతం తగ్గించేసిండ్రు. పిల్లగాళ్ళ ఫీజులు ఏమన్నా తగ్గించిండ్రా ప్రైవేట్ వాళ్ళు? ఈ గవర్నమెంట్ వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని పైసలు ఫీజు తగ్గిస్తుంది కూడా ఒప్పుకోవట్లేదు, చేయనిస్తలేదు. పైసలు తీసుకుంటారు, గమనం కూర్చుంటారు నోరు మూసుకొని. వేరే రాష్ట్రాలలో 30% 40% కట్ చేసేసారు ఫీజులు. ఇలా ఆన్లైన్ స్కూల్ నడుస్తున్నాయి, అంతే కదా. ఆన్లైన్ స్కూల్ ఫ్రీగా నడుస్తుంది కదా. ట్యాబ్ కొనుక్కోవాలి కదా. ట్యాబులు కూడా ఫ్రీ ఇస్తా అంటుండు మన బండి సంజయ్ గారు, అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ. ఫీజులు తగ్గిస్తా అంటుండు, ప్రైవేట్ స్కూల్లో ఫీజులన్నీ తగ్గిస్తా అంటుండు, రెగ్యులేట్ చేస్తా అంటుండు. మహిళల్ని ముందర పెట్టినాం. మహిళల కోసం ఉచిత ఇల్లు కావాలన్నా మోడీయే, మీకు ప్రయాణం ఉచితంగా చేయాలన్నా మోడీయే, మీకు కుటుంబానికి ఆరోగ్య బీమా రావాలన్నా మోడీయే, మీకు ఇంట్లో తినడానికి బియ్యము పప్పులు ఫ్రీగా రావాలన్నా మోడీయే. ఇక కేసీఆర్ చేసింది ఏందిరా భయ్? ఏం చేసిండు? టీఆర్ఎస్ 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తారట, 2,000 రూపాయలు పెన్షన్ అట. ఆయనది, ఆయన కొడుకుది, ఆయన బిడ్డేది, ఆయన అల్లుడిది, సంతోషరావుది, వీళ్ళందరూ ఒకటే ఇంటోళ్ళకి జీతం ఎంతుందో తెలుసా మీకు? 15 లక్షల రూపాయల జీతం. నెలకి 15 లక్షల రూపాయలు జీతం తీసుకుంటుండ్రు. మనకేమో ఇంటికి ఒకటే పెన్షన్ అట, అది 2,000 రూపాయలు. ఇక 2,000 రూపాయలతోనే బతుకుతామా? ఆ 2,000 రూపాయలలో కూడా మళ్ళీ మా పైసలు కూడా ఉన్నాయి, కేంద్రం పైసలు కూడా ఉన్నాయి. ఏ చేసిండేది మీకు? 100 పనులు చేసినాం మేము అంటుండే కేటీఆర్. భారతీయ జనతా పార్టీ వస్తే ఏం చేస్తుంది చెప్పమంటుంటా. మేము 100 పనులు చేసినామని. 100 పనులు చేస్తే ఏం చేసిన రాబోయ్ అనుకుంటే నేను చూస్తే వీడియో, టీఆర్ఎస్ వాళ్ళ వీడియో చూస్తే జిమ్ వెళ్ళినాడు, జిమ్ కండలు వేయించుకొని జిమ్
జిమ్ పెట్టుడు కూడా పని అనే అని అడుగుతున్నా. జిమ్ పెట్టి ఏందమ్మా ఇండ్లల్లో డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇస్తారు. వరదలల్లా ఇబ్బంది పడ్డ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాడు. అర్థమైంది కదా? ఆ దొంగనమ్మా దొంగ ఏదో ఏదో చెప్తా ఉంటాడు. ఇవాళ మీ అందరికి ఒకటే చెప్తున్నా, జరా ఇల్లు నువ్వన్నా పట్నంలో ఉంటున్నావు, పట్నంలో వింటున్నావు. పాపం రైతులు పొద్దునక రాత్రి అనక ఎండనక వాననక కష్టపడి పొలం పని చేసి పంట పండిస్తుర్రా. ఆ ఏదో తిప్పలు పడుతున్నాడు రైతు, ఏదో పండించుకుంటున్నాడు. ఆయన రైతులు పోయి గెలికి సన్నవాట్లు వేయండి, ఈసారి సన్నవాట్లు వేస్తే నేను ఎక్క పైసలు ఇస్తా, మోడీ ఎంత ఇస్తున్నాడు అయ్యా 1850 రూపాయలు ఇస్తున్నాడు అంతే కదా, నేను ఎక్కిస్తా అన్నాడు. పాపం అమాయకులందరూ రైతులందరూ పాపం మామూలు వాటిలు వేసుకునేటోళ్ళు సన్నవాట్లు వేసుకున్నారు. సన్నవాట్లు వేస్తే దిగుబడి తక్కువ, పెట్టుబడి ఎక్కువ, మళ్ళీ రోగాలు వచ్చే రిస్క్ ఎక్కువ. ఆ నష్టం అంతా పోయింది. అది పోయినాక దుబ్బాక ఓట్లు పడేదాకా పైసలు ఇస్తాను, దుబ్బాక ఓట్లు పడేదాకా పైసలు ఎక్కిస్తాడు. దుబ్బాక ఓట్లు పడంగానే చేతులు ఎత్తేసిండు, మనిషి ఫామ్ హౌస్లోకి పోయి వచ్చిండు, ఓడికి అనవాడు ఈనవాడు. ఇవాళ నేను మీ అందరు అడుగుతా ఉన్నా, ఒక రైతుని మోసం చేసినోడు మనకు న్యాయం చేస్తాడా చెప్పు? అన్నదాతకి మోసం చేసినోడు మనకు న్యాయం చేస్తాడా? ఇంకెందుకమ్మా నీకు ఆశ ఎందుకమ్మా? వదిలేని రాశ, మీకు ఇల్లు రాదు. టీఆర్ఎస్ ఉంటే ఇల్లు రాదు, 10,000 రావు, ఏది రాదు, ఆరోగ్య బీమా రాదు, మీ పిల్లగాళ్ళకు ఉద్యోగం రాదు. ఊళ్ళకన్నా వచ్చింది ఉద్యోగం? ఊళ్ళకన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా? దాని ఓడన్నాడు. మళ్ళా ఈ పుడింగ్ మాటలు, మళ్ళా మూసీనట. ఫస్ట్ ఏమో హుసేన్ సాగర్ ని కొబ్బరి నీళ్ళతో నింపుతాను, దాని తర్వాత ఇప్పుడట మూసీని గోదావరిని అనుసంధానం చేస్తారట. మూసీ గోదావరి అనుసంధానం చేసేట మూసీ నదిలో బోటింగ్ పెడతారట. మూసీ నదిలో బోటింగ్ పోతా రావాలన్నా, పోయేటోళ్ళు ఉంటే టికెట్ బుక్ చేసుకో. అది మొదలైనాక మళ్ళీ అందులో కూడా అవినీతి ఉంటది, బ్లాక్ అమ్ముకుంటాడు. 10 का 100 10 का 100 10 का 100 10 का 100 హరీష్ రావు ఇట్లా మళ్ళా గుర్తుపడతారని ఇట్లా మాస్క్ పెట్టుకుంటారు. కవిత మాస్క్ పెట్టుకొని 10 का 20 10 का 20 10 का 20. అవసరమా? అవసరమా? ఎందుకన్నా మోదీ ఒక అవినీతి రహిత పాలన దేశంలో తేవాలని తిప్పలు పడతా ఉన్నాడు కదా. ఒక్క స్కామ్ అని వచ్చిందా 7 సంవత్సరాలు? రాలే. ఆయనకు మనం మద్దతు ఇవ్వాలనా? హిందూ లేదు, ముస్లిం లేదు, ఈ సిక్ లేదు, ఈసాయి లేదు, అందరు కలిసి మోదీ గుద్దాలి కదా ఓటు, అంతే కదమ్మా? ఏమమ్మా क्या बोलिए आप? सच बोला ना? अपना बच्चों को जो अच्छा करता उसको वोट देना अपन. ओवैसी क्या करा भाई? केसीआर क्या करा? మీ అందరికి చేతులు జోడించి దండం పెడుతున్నా. యువకుడు పెద్ద మెజారిటీ తోటి గెలిపింది, పెద్ద మెజారిటీ తోటి గెలిపిండ్రి. మళ్ళా మెజారిటీ పెద్దగా ఉంటేనే నేను విజయోత్సవ ర్యాలీకి వస్తా. రావాలనా విజయోత్సవ ర్యాలీ? మళ్ళా రావాలనా? పక్క మెజారిటీ పెద్దగా ఉండాలి మరి. ఓకే, భారత్ మాతాకి. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మార్గదర్శనం చేసిన పెద్దలు నిజామాబాద్ ఎంపీ అన్న అరవింద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి మీరందరూ కూడా అన్న చెప్పినట్టుగా భారీ మెజార్టీతో గెలిపించి నరసింహరావు గారిని కమలం గుర్తు కోటేసి నరేంద్ర మోడీ నాయకత్వం సమర్థిస్తూ